హాయ్ అండి, వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మొగలై మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోనండి. ఈ నాన్ వెజ్ కర్రీ కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది, వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. అలానే మరీ ఎక్కువ వేసేసుకోకండి. అందులో మటన్లో ఉన్న ఆయిల్ కూడా కొవ్వు కూడా ఉంటే వచ్చేస్తుంది కాబట్టి ఒక 4-5 స్పూన్లు వేసుకోండి, బాగుంటుంది నాన్ వెజ్కి. తర్వాత కొంచెం ఆనియన్స్ 2-3. నా ఛానల్ నచ్చినట్టయితే నాది బల్లాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ 2 ఆనియన్స్ తీసుకుని, 2 తీసుకున్నానండి. ఇలాగ సన్నగా కట్ చేసుకుని, తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని, తర్వాత ఈ బాణెల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మంచి కలర్ రావాలండి. ఇవి ఆనియన్స్ వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత పసుపు మంచిగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దు. మీ ఒక్క లైక్ వల్ల నా ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుందండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, 1 స్పూను. ఇది మంచి కలర్ వస్తుందండి పసుపు వేయడం వల్ల. ఆయిల్ అని వేస్తే పసుపు స్మెల్ కూడా ఏం రాదు. తర్వాత ఆనియన్స్ మంచిగా వేగాలంటే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి, అది మంచి కలర్ వస్తుంది. తొందరగా కూడా ఆనియన్స్ అన్నీ వేగిపోతాయండి. మంచిగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే ఫ్రై అంతా మంచిగా ఆ ఆనియన్స్లో ఉన్న స్వీట్ అంతా పోతుందండి. లేదంటే కొంచెం కర్రీ స్వీట్గా ఉంటుంది. అందుకని బాగా ఫ్రై చేసుకోండి, ఆయిల్లో బాగా మగ్గిపోవాలి ఇవి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిపోయాక కొంచెం పుదీనా వేసుకోండి. ఎందులోకైనా సరే నేను పుదీనా వాడతానండి, అవైలబుల్ ఉంటే. ఫ్రెష్ పుదీనా దొరుకుతుంది, లేనప్పుడు స్కిప్ చేసేస్తాను. మీకు నచ్చితే వేసుకోండి, నేనైతే అన్నిట్లోనూ వాడతానండి. చాలా మంచిదండి. ఇంకా సమ్మర్ సీజన్ వస్తుంది కదా, ఇంకో నెల పోతే ఈ పుదీనా ఒంటికి చాలా కూల్గా ఉంటుందండి. చాలా మింట్ ఫ్లేవర్ అంటేనే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆనియన్స్ ఉన్న దానిలో వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదండి, టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఆనియన్స్లో ఉన్న వాటర్ కూడా. ఇవన్నీ కూడా మంచిగా మగ్గించుకొని ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఎందుకంటే కొంచెం మంచిగా గ్రేవీ రావాలంటే ఈ విధంగా మంచి స్లో పొజిషన్లోనే చేసుకుంటేనే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుంది, కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇట్లా మగ్గిపోయింది టమాటాలన్నీ. మూత తీసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని, తర్వాత అందులో కొంచెం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుందండి కర్రీ మటుకు. నేను బయట సుహానా మటన్ గ్రేవీ మిక్స్ అని దొరుకుతుందండి. ఇది గ్రేవీ, ఇందులోనే అల్లం, వెల్లుల్లి, ఇంకా కొన్ని మసాలాలు అన్నీ యాడ్ అయినాయి. ఇది చాలా బాగుందండి గ్రేవీకి అయితే. నేను ఒకసారి వాడాను, అందుకనే ఇప్పుడు కూడా ఈ సుహానా మటన్ గ్రేవీ మిక్స్ వాడుతున్నానండి. ఇది కూడా ఇందులోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోండి, చాలా బాగా వస్తుంది గ్రేవీ ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ గ్రేవీ తినే వాళ్ళకి ఈ విధంగా చేసుకోండి. అది దొరకకపోతే మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత ఈ విధంగా మగ్గిపోతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ. ఇవన్నీ కూడా చాలా నిదానంగా చేసుకోండి, ఎలాగో సండేనే కదా ఈరోజు, ఆరాంగా చేసుకోండి. డైలీ జాబ్స్ బిజీలో చాలా ఫాస్ట్గా చేసుకుంటుంటాము, అప్పుడు ఇవన్నీ చేయాలంటే కుదరదు కాబట్టి ఇలా నిదానంగా చేసుకోండి. తర్వాత కొరియాండర్ పౌడర్ కూడా వేసుకొని 1 స్పూను మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఎక్కువే కారం పడుతుందండి. నేను ఒక 3-4 స్పూన్లు వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులోనే వేసుకుంటే కలర్ కూడా బాగా వస్తుందండి. కారం వేగుతున్నప్పుడు కర్రీకి మంచి లుక్ వస్తుంది.
నేను ఎప్పుడు కూడా ఇట్లాగే చేస్తానండి, మీరు కూడా ఇలాగే నచ్చితే చేసుకోండి. ఇలా మంచిగా అన్నీ ఫ్రై అయిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీనికి రిచ్ లుక్ రావాలంటే కొంచెం కాజులు కడిగి పెట్టుకుని మిక్సీ జార్లో పేస్ట్గా చేసుకోండి. దీనికి రిచ్ లుక్ వస్తుంది, రిచ్ టేస్ట్ కూడా వస్తుందండి. రెస్టారెంట్ స్టైల్లో ఇలాగే చేస్తారు. అందుకని ఇలా పేస్ట్ చేసుకుని కాజును కూడా జీడిపప్పుని ఇలా పేస్ట్ చేసుకుని ఆ గ్రేవీలోకి వేసుకుంటే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఇంట్లో చాలామంది కొంతమంది గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసుకుంటే రెస్టారెంట్లో కంపల్సరీ ఇలానే చేస్తారండి. నాకు తెలుసు, నేను ఎప్పుడూ కూడా గ్రేవీలు ఎక్కువ మెంబర్స్ మా ఇంట్లో ఉన్నప్పుడు ఇలానే చేస్తాను. అందుకని దీన్ని కూడా ఈ పేస్ట్ని కూడా వేసుకుని మంచిగా ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకోండి. చాలా లుక్ వస్తుంది, గ్రేవీ కూడా బాగా వస్తుందండి. తర్వాత మటను ఈ విధంగా మంచిగా కడిగి పెట్టుకోండి. నేను ఒక టిప్ చెప్పనండి మీకు. ఇలాంటి తెల్ల గిన్నెల్లో వండేటప్పుడు ముందుగా మటన్ని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని 1 అవర్ అట్లా ఉంచేసేయండి. అప్పుడు ఇలా తెల్లగా అవుతుంది. అలా 2-3 సార్లు వాష్ చేసుకున్నాక అప్పుడు ఇలాంటి తెల్ల గిన్నెలో వండుకోండి. ఇది వరకు నాకు తెలియక ఈ టిప్పు అలా చేసేస్తే కర్రీ అంతా చాలా నల్లగా అయిపోయేదండి. అవి ఎందుకు ఇట్లా అవుతుందా అని అనుకునేదాన్ని, కానీ నాకు ఆ టిప్ తెలియదు ఇలాంటి తెల్ల గిన్నెలో ఇలా వాడడం వల్ల. మీరు వేరే బౌల్స్లో వాడుకున్నట్టయితే గిన్నె పెట్టుకుని వాడితే ఇలా అవసరం లేదు, కానీ మంచిగా ఇలా ఉంటుందండి తెల్లగా. ఏ బౌల్లో చేసినా కూడా ఇలాంటి లుక్ వస్తుంది. ఈ మటన్ కూడా వాటర్ లేకుండా తీసి పెట్టుకొని ఇట్లాగా ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయే వరకు ముందుగా ఫ్రై చేసుకోండి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. అప్పుడే ఆ పచ్చివాసన అంతా పోయి మటన్ స్మెల్ అంతా పోతుందన్నమాట. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోండి నిదానంగా. చాలా బాగుంటుంది కర్రీ అయితే. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కామెంట్స్ అవసరం లేకపోయినా షేర్ చేయండి, లైక్ చేయండి, సరిపోతుంది. నా ఛానల్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ కర్రీని. మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో ఎలా వచ్చింది, ఎట్లా బాగుంది అన్నది కామెంట్ చేయండి. నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇట్లా మంచిగా అన్నీ ఫ్రై చేసేసుకుని పెట్టుకున్నాక తర్వాత చూసారు కదా, ఇలా గరం మసాలా, మటన్ గరం మసాలా అని దొరుకుతుంది. లేదంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఏ గరం మసాలా అయినా, ఈ నాన్ వెజ్ ఐటెంకి మెయిన్ ఇంగ్రీడియంటు కంపల్సరీ ఇది వేసుకోండి. నా దగ్గర ఇంట్లో చేసింది ఎప్పుడు నేను ఇంట్లోనే చేసి పెట్టుంటాను. అప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి బయట కొన్న ఈ మటన్ గరం మసాలాని వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, నేను హడావుడి పడుకుని ఎంత నిదానంగా చేసుకుంటున్నానో అట్లాగే మీరు చేసుకుంటే, టైం ఉన్నప్పుడే చేసుకుంటే ఇలా మంచి లుక్ వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇప్పుడే తినాలనిపించేస్తుంది పూర్తవ్వకుండానే, అంత బాగా వస్తుంది ఇది. తర్వాత మూత పెట్టేసుకుంటే కొంతసేపు ఉంచుకోండి. దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత చూసారు కదా, దానిలో మటన్లో ఉన్న వాటర్ అంతా ఇట్లా చక్కగా ఎట్లా వచ్చిందో ఇట్లా ఒకసారి కలిపేసి పెట్టేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలిపేసుకున్నాక దాన్ని ఒక అడుగున అంటుకోకుండా పెట్టుకోండి. హైలో పెట్టేసుకుంటే మాడిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ కాజు పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి తొందరగా గిన్నె అంటుకుంటుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసి పెట్టుకోండి మంచిగా. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు. మీరు ఎక్కువ కారం స్పైసీగా తినేటట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. అవసరమైతే తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని అప్పుడు నేను వేసుకుంటాను. మీకు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి మీరు కంపల్సరీ. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి కారం కూడాను. నేను ఇంక ఇందులో పెరుగు అది ఏమీ లేదు, పెరుగు కావాలంటే వేసుకోవచ్చు. ఇట్లా అన్నీ ఫ్రై చేసేసుకున్నాక ఒక బౌల్లోకి, చాలామంది స్టవ్ మీదనే పెట్టుకుని కుక్ చేసుకుంటారు, కానీ నాకు ఎందుకో కుక్కర్లో పెడితేనే మంచిగా అనిపిస్తుంది. అందుకని ఇవంతా మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకొని, ఎందుకంటే మటన్ కదండి, చికెన్ అయితే తొందరగానే ఉడికిపోద్ది, మటన్ చాలా టైం పడుతుంది. అందుకనే నేను ఈ కుక్కర్లో కొంచెం వాటర్ ఒక 2-3 గ్లాసెస్ పోసుకోవాలండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది మటన్ ఉడకడానికి, చికెన్లా తొందరగా అయిపోదు. అందుకనే నేను నెలకు ఒకసారి కంపల్సరీ చేస్తాను మటను. నాకు నా ఫేవరెట్ డిష్ మటను. అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఇంకా వీక్లీ కాకుండా
ఇలా కుక్కర్లో వాటర్ పోసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని అందులోనే ఇది మటన్ అంతా పెట్టేసుకొని విజిల్స్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4-5 వరకు విజిల్స్ రానివ్వాలండి. అలా అయిపోయాక తర్వాత సిమ్లోనో లేకపోతే మీడియంలోనో పెట్టుకొని నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తానండి. ఎందుకంటే ఒక్కోసారి మటను లేతగా లేకపోతే చాలా టైం పట్టేస్తుంది. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ మీడియంలోనే పెట్టేసుకొని ఇలాగ కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మనం చూసుకోని అవసరం లేదు ఉడికిందా లేదా అని. ఇదివరకు నాకు ఎక్స్పీరియన్స్ లేక ఏదో విజిల్స్ వచ్చేసాక మామూలుగా చూసుకుంటే అసలు ఉడికేది కాదండి. మటన్ ఒక్కోసారి ముదురుగా ఉంటుంది, ఒక్కోసారి లేతగా ఉంటుంది కదా. అందుకని మనం ఎప్పుడూ కూడా లేత మటన్ తెచ్చుకుంటే తెల్లగా ఉన్నది అలాగ బాగుంటుందండి చాలా. చూసారు కదా ఇలాగా చాప్స్ ఇవన్నీ కూడా చూస్తుంటేనే ఎంత టెంప్ట్ అయిపోతున్నాము. ఇది రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ ఎందులోకైనా బాగుంటుందండి. బగారాలోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. కుక్కర్లో పెట్టుకుంటే మటన్ ఎప్పుడూ కూడా బాగా ఉడికితేనే చాలా బాగుంటుందండి. లేదంటే సాగుతూ రబ్బర్లా ఉంటుంది. అలా ఇష్టం ఉండదు. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్